కార్తీక మాసం 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మణిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలము చేతనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించను. లేనిచో నేను మహాపాపిని మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే కదా నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శన భాగ్యం లేని యెడల ఈ కీకరారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడకు నేనెక్కడ, మీ ఈ విష్ణాలయమునందు ప్రవేశించుడెక్కడ అని ఉన్నయును ఇవన్నీయును దైవీకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలేను దాని ఫలమెట్టదో విశదీకరింపుడని ప్రార్థించును. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టువే. కాన వివరించదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటయే సత్కర్మలు చేయవలయును. సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ ఆచరించిన వాటి ఫలము పరమేశ్వర అర్పితము నచ్చిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలేను తెలుసుకుని అటువంటివి ఆచరించవలేను. బ్రాహ్మణుడు అరుణోదయం స్నానం చేయక సత్కర్మలు ఆచరించను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగాను, అనగా ఈ 3 మాసముల యందును తప్పక నదీ స్నానం ప్రాతకాలంలో చేయవలెను. అటు స్నానం ఆచరించిన దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్య దినముల యందును స్నానం చేయవచ్చును. ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్వేద ఫలపురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంలో సమానమైన మాసము, వేదములలో సరితూ శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, వారితో సరితూ సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుండు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొందుదురు, వైకుంఠమునకు పోవుదురు. ఈ అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇలా ప్రశ్నించను. ఓ మనిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతం అని చెప్పితే ఏ కారణం చేత దానిని ఆచరించవలను? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఈ వ్రతము యొక్క ఫలితమేమి? విధానం ఎట్టిది? సవిస్తరముగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాసమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతములకు చాతుర్మాస వ్రతం అనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలను చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని, కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొల్లి కృతయుగమున వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుని ఉండగా, ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడండును చతుర్బాహుడును 1,000,000 సూర్య ప్రకాశము నుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తములతో నిలబడి ఉండెను. అంతా శ్రీహరి నారదునిగాంచి ఏమీ తెలియని
తెలియని వాని వలె మందహాసముతో ఇట్లు అనిను, నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివై నీకు తెలియని విషయములు లేవు. మహానుభావులు సత్కర్మానుష్ఠానాలు ఎట్టి విఘ్నంలో లేకుండా సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? తొలి కృతయుగంబన శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చొని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశంబగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదునిగాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లు అడిగెను, నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివై నీకు తెలియని విషయంలో లేవు. మహామునులు సత్కర్మానుష్ఠానాలు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను. అంత నారదుడు శ్రీహరిని ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమ్మున నీవెరుగని విషయంలో ఏమీ లేవు. అయినను నన్ను వసింపుడనుటచ్చే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమ విధింపబడిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదురు? ఎవరు లేకున్నను కొందరు భుజించకూడదనియు పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా మారి కొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారికి సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపుమని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపములో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయాలోకమున రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్య నదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుతున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ప్రపంచమంతయు తమ దయాలోలకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను వీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలవాడిని ఎగతాళి చేయుచుండరు. కొందరు ఆ ముసలవానితో మనకేమి పని అని ఊరుకుండరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్థులై శ్రీహరి కన్నెత్తి అయినను చూడకుండరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిని గాంచి వీరిని ఎట్లు తరింపజేయుతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యాలంకారయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితోడు భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిషారణ్య మునులతోడను వెడలెను. ఆ వనమంతా తపస్సు చేసుకుంటున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమమున కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవమగు లక్ష్మీనారాయణులు ఇట్లు స్తోత్రము గావించరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియం. అష్టమ దశాధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తం.